టైం అయింది. అందరికీ చేరొచ్చినందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థనలో ముందుకు కొనసాగి నేనే చేస్తాను ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగల మా తండ్రి, నాయన మహాగండ మహాపరిశుద్ధుడ మీకు వందనాలు నాయన. ఈ సాయంకాల సమయంలో ఈ రోజు కూడా మమ్మల్ని జీవం వద్దకు చేర్చినందుకు స్తుతిస్తున్నాము నాయన, పూజిస్తున్నాము. ప్రతిదినం ఈ విధంగా ఆత్మీయ ఆహారాన్ని మాకు అందిస్తుండగా చక్కని పాటలతో, చక్కని సాక్ష్యాలతో, అలాగే చక్కని మెసేజ్లతో మరి ఎన్నో నేర్చుకుంటున్నాం నాయన. 4 సంవత్సరాలుగా జూమ్ నడిపించబడుతుండగా మీ కృపను బట్టి తోడుగా ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. జూమ్ నడిపించి వారిని ఆస్వాదించండి, కాపాడండి. వారి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాం. సారా కుటుంబాన్ని ఆస్వాదించండి. విజయక కుటుంబాన్ని, అక్క నాన్నని, వారి సేవను దీవించి ఆస్వాదించండి. మరి ఈరోజు వాక్యం చెప్పనే ఉంటున్నాం. మెసేజ్ సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకున్నానా. మరి ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ అడ్డం రాకుండా, కరెంట్ వల్ల, నెట్ వల్ల ప్రాబ్లం ఎవరికి రాకుండా చక్కగా జూమ్ జరుగుటకు మీరు సాయం తెచ్చామని, మరి ఈరోజు మెసేజ్లో కూడా మేము నేర్చుకోవాల్సినవి ఏమున్నాయో అవి మాకు నేర్పించమని, మిమ్మల్ని స్తుతించటకు, పూజించటకు చేరొచ్చిన మా అందరినీ మీ కృపగల దయగల హస్తాల్లో ఉంచుకొని కాచి కాపాడమని, జూమ్ కుటుంబాలందరినీ పేరు పేరున దీవించి ఆశ్రయించమని, ఏ కుటుంబంలో ఏ అవసరత అక్కర ఉందో మీకే తెలియని తండ్రి, ఏ అనారోగ్య సమస్య ఉందో తెలియని మీరే తీర్చుదురని నమ్ముతూ విశ్వసిస్తున్నాం. మరొకసారి మీ బంగారు పాదాలకు స్తుతులు చెల్లిస్తూ మా అందరినీ మీ సన్నిధికి తీసుకుని వస్తుండగా మీ కృపను మా పట్ల విస్తరించేయమని యేసయ్య పరిశుద్ధమైన ఘనమైన నామం బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికి మరొకసారి దేవుని పేట వందనాలు. ఇప్పుడు మన మధ్య మెసేజ్ అయ్యే సిస్టర్ హైదరాబాద్ నుంచి కనెక్ట్ అయి ఉన్నారు. ఆ సిస్టర్ మరి ఇంతకు ముందు కూడా మనతో కలిసి ఉన్నారు కాబట్టి పరిచయం అవసరం లేదనుకుంటాను. సిస్టర్ ఇప్పుడు ఒక పాట పాడి మనకు దేవుని మయం పరుస్తారు. సిస్టర్ సిస్టర్ వందనాలండి. వందనాలు. వందనాలు సిస్టర్. జయంలో ఉన్న వాళ్ళందరికీ పేరు పేరు చెప్పిన నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి 4 సంవత్సరాలు ప్రభు జూమ్ ద్వారా, మరి అనంతపూర్ క్రిస్టియన్ అసెంబ్లీ ద్వారా దేవుని సువార్తను అందించడానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. ఎలాంటి అంతరాయం లేకుండా 4 సంవత్సరాలు నిరంతరాయంగా ఈ కార్యక్రమాలు జరగడానికి ప్రభు చూపిన కృపను బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో మరి ఒకసారి 4 years 4 months సిస్టర్. 4 సంవత్సరాల 4 నెలలు. 4 సంవత్సరాలు 2020 మార్చి స్టార్ట్ అయింది. మార్చి వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, మన కార్యాలు ఆయన చేస్తారు. ఆయన ఇక ముందు కూడా ఇలాగే నిర్విరామంగా మరి కార్యక్రమాన్ని నడిపించడానికి మరి పెద్దలైన వారందరికీ, సహకరిస్తున్న వారందరికీ ప్రభు తోడై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి కెజి ఆంటీ నన్ను మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఫోన్ చేసి చెప్పారు, మోసి నువ్వు ఇలా షేర్ చేసుకోవాలంటే తప్పకుండా ఆంటీ నేను ఇక్కడే ఉన్నాను, హైదరాబాద్ లోకల్లోనే అని చెప్పాను. ఆంటీకి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే అసెంబ్లీలో ఉన్న ప్రతి ఒక్కరికి, జూమ్ లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు చొప్పున నా యొక్క హృదయపూర్వకం తెలియజేసుకుంటున్నాను. పాట కూడా పాడమన్నారు కనుక ఒక పాటను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. నీరాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములో నేనుండునట్లు. నీరాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములో నేనుండునట్లు. ఆయత్తపరచుము, బలపరచుము, బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు. ఆయత్తపరచుము, బలపరచుము, బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు. నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములో నేనుండునట్లు. లోక భోగాలను ఆశింపక నిత్యము నీతో గడుపుటకు. లోక భోగాలను ఆశింపక నిత్యము నీతో గడుపుటకు. నీ వాక్యముతో నన్ను సరిచేసి
నిందారహితునిగా తీర్చుము తండ్రి, నీ వాక్యముతో నన్ను సరిచేసి. నిందారహితునిగా తీర్చుము తండ్రి, ఆయత్తపరచుము, బలపరచుము, బుద్ధిగల కన్యవలే సిద్ధపడుటకు. ఆయత్తపరచుము, బలపరచుము, బుద్ధిగల కన్యవలే సిద్ధపడుటకు. నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములో నేనుండునట్లు. కడవరి దినములు ఆసన్నమాయే, అందరి ప్రేమలు చల్లారెగా. కడవరి దినములు ఆసన్నమాయే, అందరి ప్రేమలు చల్లారెగా. నీ ప్రేమతో నన్ను నింపుము తండ్రి, నీ రూపములో నన్ను మార్చుము దేవా. నీ ప్రేమతో నన్ను నింపుము తండ్రి, నీ రూపములో నన్ను మార్చుము దేవా. ఆయత్తపరచుము, బలపరచుము, బుద్ధిగల కన్యవలే సిద్ధపడుటకు. ఆయత్తపరచుము, బలపరచుము, బుద్ధిగల కన్యవలే సిద్ధపడుటకు. నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములో నేనుండునట్లు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష ఫలింపకపోయినను. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష ఫలింపకపోయినను. ఒలీవ చెట్లు కాపులేకపోయినను, నీ యందు నేను ఆనందింతును. ఒలీవ చెట్లు కాపులేకపోయినను, నీ యందు నేను ఆనందింతును. ఆయత్తపరచుము, బలపరచుము, బుద్ధిగల కన్యవలే సిద్ధపడుటకు. నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములో నేనుండునట్లు. మంచి నమ్మకమైన దాసునిగా నా తలాంతును నీ సేవలో. మంచి నమ్మకమైన దాసునిగా నా తలాంతును నీ సేవలో. ఆత్మల కొరకైన భారము కలిగి బహుమానములను పొందుటకు. ఆత్మల కొరకైన భారము కలిగి బహుమానములను పొందుటకు. ఆయత్తపరచుము, బలపరచుము, బుద్ధిగల కన్యవలే సిద్ధపడుటకు. ఆయత్తపరచుము, బలపరచుము, బుద్ధిగల కన్యవలే సిద్ధపడుటకు. నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములో నేనుండునట్లు. నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములో నేనుండునట్లు. థ్యాంక్ యూ సిస్టర్. వందనాలు సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. మరొకసారి మరి సిస్టర్ పాటలు జాయ్ పాడి గారు దేవుని స్తుతించడానికి మనకి ఇచ్చిన తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. 1 minute సిస్టర్, ఒక నిమిషం. ముఖ్యంగా వాక్యానికి సిద్ధపడే మునుపు ఈ పాట పాడటంలో చాలా అర్థవంతము ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే రాకడ దినాల్లో మనం ఉన్నాం. మరి క్రైస్తవ జీవితంలో మనం ఎలా ఉండాలో ప్రభు మనకు సారిసారికి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడిన ప్రతిసారి మనం వింటున్నాం అని అనుకుంటున్నాం, కానీ చాలా మంది ఇంకా మనం సిద్ధపడవలసిన వారంగా ఉండాలి కడవరి దినాల్లో అని. మరి నీ రాకడ కొరకు నన్ను సిద్ధపరచు ప్రభువా, బుద్ధిమంతురాలైన దానిగా నీ కొరకు నిలబడి మరి జీవిత కాలము మరణ పర్యంతము
నమ్మకంగా ఉండేలాగున ప్రభు సహాయం చేయాలని ప్రభు పేరట మరి మనవి చేస్తూ ఉన్నాను. ఒక వాక్యంలోనికి నిమిషం వెళ్దాం సిస్టర్, అండి. 1 మరి మినిట్. పేరు పేరు చెప్పిన ఒక అందరికీ మరొకసారి నిమిషం వందనాలు ఉండండి సిస్టర్, తెలియజేసుకుంటూ, మత్తయి 1 సువార్త మినిట్ ఉండండి. 13వ అధ్యాయము, మత్తయి శుభవార్త 13వ అధ్యాయము సిస్టర్ ఒక్క నిమిషం కొన్ని ఒక వచనాలు నిమిషం ఆగమంటున్నాం. 18 హలో సిస్టర్ 23 వరకు చదివి వినిపిస్తాను. దాని తర్వాత సిస్టర్ చిన్న ఒక్క మాట నిమిషం ప్రార్థన చేసుకొని తాగండి. వాక్యంలోనికి వెళ్దాం. విత్తువాని సిస్టర్ గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసైనను కలుగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలించును అనను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడు అయిన మా తండ్రి, దయామయుడ, కృపాసత్య సంపూర్ణుడా, నీ ఘనమైన పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు, నమస్కారములు చెల్లించుకుంటున్నాం. మా నాయన, పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన మమ్ములను నాయన నిజముగా నిత్య నరకాగ్నికే పాత్రముగా ఉన్న నన్ను మమ్ములను ప్రభువా మీరు ఎంతగానో ప్రేమించారు. నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకంలోనికి పంపారు. ఆ ప్రియుడు కార్చిన మూల్యమైన రక్తం ద్వారా నా పాపములు మా పాపములన్నిటినీ కడిగారు. ప్రియ ప్రభువా, ఇదిగో నీ బిడ్డగా సొత్తుగా సంపాద్యంగా చేసుకున్నారు. మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేయడి అని నేను నమ్మిన పిల్లలందరికీ మీరు ఆజ్ఞనిచ్చారు. కనుక ఈ సమయంలో ప్రభువా, అనంతపూర్ క్రిస్టియన్ అసెంబ్లీ ద్వారా జరుగుతున్న సేవను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అనేక రీతులుగా ప్రభువా, యవనులు, పిల్లలు, పెద్దలు, ప్రభువా, స్త్రీలు, నాయన అనేక రకాలుగా ప్రభువా అక్కడ జరుగుతున్న సేవ అంతటిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ దాస్త్రాలు ప్రభా వృద్ధాప్యంలో ఉండగా కూడా మీరు నీ దాస్త్రాలను కరుణించి చక్కని ఆరోగ్యమును దయచేసి వారి ద్వారా ప్రభా నాయన జరుగుతున్న కూడికలన్నిటిని బట్టి, వాక్యోపదేశములన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో నన్ను ప్రేమించి ఇచ్చిన ఈ సమయాన్ని ప్రభా వృధాగా కాకుండా నా నోటికి అనవసరమైన మాట ఏది రాకుండా ప్రభా ప్రతి సత్యవాక్యంను సరిగా ఉపదేశించటానికి, ఆయన వాక్య మర్మములు మేము ఎరిగి దాని ద్వారా బలపరచబడటానికి, ప్రతిదినము ఈ పాత్రను కడుగుకోవటానికి నీ కృపను చూపించుమని నాయన మాట్లాడుతున్నది నేను ఎంత మాత్రము కాదు నాయన, మీరే మాట్లాడండి. నీ ఆత్మ ద్వారా ప్రభా, నీ ఆత్మ ద్వారా నడిపించండి. మీ దివ్యమైన సంగతులు ప్రభా మాకు నేర్పించండి. మాలో ఏ లోటు ఉన్నదో మాకు తెలియదు ప్రభా నాయన, తెలియకుండానే మాలో ఉన్న లోట్లన్నిటినీ పూడ్చే దేవుడు ఇదిగో నాయన సరిచేసి చక్కని పాత్రగా మమ్మల్ని మలుచుకొని మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఈ దీనదాసురాలను మీ చేతికి అప్పగించుకుంటున్నాను ప్రభా. నీ సిలువ చాటున మరుగుపరిచి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకున్నామని క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామంలో స్తుతించి స్తోత్రించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, యా సోదరి మనులారా, మీకందరూ వాక్యాన్ని వింటున్నటువంటి వారందరికీ ఈ యొక్క మత్తయి సువార్త 13వ అధ్యాయము ఏమంత క్రొత్తది కాదు. వాక్యము దైవ గ్రంథంలో ఇవ్వబడినటువంటి వాక్యములు అన్ని క్రైస్తవులకు అన్ని తెలుసు, తెలియంది ఏది లేదు. అయినా సారిసారికి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా ప్రభు ఏదో ఆశించి మరలా మనల్ని సరిచేయటానికి లేదా మనల్ని చక్కబరచటానికి, మన ద్వారా ఆయన ఇంకా ఎక్కువగా మహిమపరచబడటానికి ఆయన మనకి మరలా జ్ఞాపకం చేస్తున్నారని తలంచవలసిన అవసరత ఉంది. ఈ యొక్క మత్తయి శుభవార్త 13వ అధ్యాయంలో మొదటి ప్రారంభంలోనే అన్నాడు, యేసు ఇంట నుండి వెళ్లి సముద్ర తీరమున కూర్చుండెను. ఆయన ఎక్కడ ఉంటే అక్కడకు జన సమూహములు వచ్చేవారు. ఆయన సేవ ప్రారంభంలో ముగింపు వరకు, శిలువ మరణము వరకు కూడా అనేక మంది జనాలు, మరి జన సమూహము ఆయన వెంబడి వచ్చేవారు.
ఎందుకు అంత జనసమూహం ఆయన వెంబడి వచ్చేవారు అని అంటే, నిజంగా వారంతా దేవుని వాక్యం కొరకే వచ్చేవారా అంటే కాదు అనే చెప్పాలి. వారిలో చాలా మంది వారి వారి అవసరతల కొరకు, లేదా వారి ఆకలి తీర్చుకోవటానికి ఆయన యేసయ్యతో వెళితే చేపలు రొట్టెలు దొరుకుతాయి, అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు సూచక క్రియలు, బాగా ఎంటర్టైన్మెంట్ బాగా అవుతుంది అని కూడా ఆయనను వెంబడించిన వారు అనేక మంది దినాల్లో ఉన్నారు. ఎందుకనంటే ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నవారు ఆయన శిలువ మరణం వరకు లేరు. ఆయనను మధ్యలోనే విడిచిపెట్టినట్టుగా తర్వాత భాగాల్లో మనం చూస్తున్నాం. ఆయన ఎప్పుడైతే జన సమూహమును చూస్తాడో వెంటనే వారితో ఆయన మాట్లాడుచున్నారు. ప్రభువారు మాట్లాడే ప్రతి మాట విద్యావంతులకు మాత్రమే కాదు గాని పామరులైనటువంటి వారికి చక్కగా దానిని విశదీకరించి వారికి అర్థమయ్యే రీతిలో ఆయన సువార్తను బోధిస్తూ ఉండేవారు. మరి ఇక్కడ కూడా జనులందరూ ధరణి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా అన్నాడు. ఎందుకంటే వారు చదువు లేనటువంటి పామరులు గనుక ఖచ్చితంగా ఒక ఉపమానము లేకుండా యేసయ్య ఎప్పుడు కూడా వారికి వాక్యాన్ని బోధించలేదు. పరలోకపు మర్మాల్ని వారికి బోధించలేదు. ఉపమానము వెంబడి ఉపమానము చెప్పి వారికి దేవుని సంగతులను విశదీకరించి ఎవరికి అనుమానం లేకుండా, ఎవరికి ఒక ప్రశ్న రాకుండా ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అక్కడ 4వ వచనం నుండి 6, 7 వచనాల వరకు కూడా 8వ వచనం వరకు కూడా చూస్తే ఆయన ఒక విత్తువాని ఉపమానాన్ని చెప్పాడు. ఈ విత్తువాని ఉపమానము చెప్పి 4 రకాలైన నేలలను చూపించాడు. అప్పుడు శిష్యులకు ఒక డౌట్ వచ్చింది. అయ్యా, ఈ 10వ వచనంలో అంటున్నారు, తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావని ఆయనను అడిగాను. ఎందుకంటే అంత అవసరం ఏముంది, ఉపమానం ఎందుకు చెప్తున్నావు, నువ్వు మామూలుగా చెప్పొచ్చు కదా అని యేసు ప్రభు వారిని శిష్యులు అడిగినప్పుడు, మరి మీకైతే అవన్నీ ఎరుగుట మీకు అనుగ్రహింపబడింది కానీ ఈ పామరులైనటువంటి వారికి, ఈ వెనుదిరిగి వెళ్ళిపోయే వారికి, ఇది వారు సగం వింటారు అంతే, సగంలోనే లేచి వెళ్ళిపోయే వారికి అవి అర్థం కావు. కనుక వారికి ఒక కథలాగా చెప్పాలి. ఈ దినాల్లో కూడా చాలా మంది సువార్తను బుర్ర కథల రూపంలో, ఇంకా నాటికల రూపంలో, స్కిట్స్ రూపంలో, వేరే వేరే వాళ్ళు ఆ జనాంగాన్ని బట్టి, ఆ ప్రజలను బట్టి, వారి భాషను బట్టి, వారి నాగరికతను బట్టి, వారు వారు ఎలా చెబితే వింటారో ఆ రీతిలో వారికి సువార్తను బోధించడానికి వెళ్ళే దైవజనులు అనేక మంది ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ కూడా యేసు ప్రభు ఆ ఉపమానం చెప్పిన తర్వాత శిష్యులతో మాట్లాడుచు అన్నాడు. ఆ ఉపమానం యొక్క భావాన్ని ఆయన చెప్పకుండా విడిచిపెట్టలేదు. ఎందుకంటే బహుశా శిష్యులకు కూడా ఆ ఉపమానం అర్థమయ్యి ఉండకపోవచ్చు. వారు ఆ ఉపమానాన్ని తిరిగి ప్రభువు వారికి చెప్తూ అన్నాడు, వారితో మాట్లాడుతున్నారు. అసలు ఈ ఉపమానం గురించి మత్తయి గారు రాస్తారు, లూకా గారు రాస్తారు, అలాగే మార్కు గారు రాశారు. మత్తయి, మార్కు, లూకా సువార్తలు 3 సువార్తల్లో కూడా ఈ యొక్క ఉపమానమును గురించి చాలా వివరంగా రాసినట్టుగా, ఉపమానము చెప్పింది ప్రభువే, మరలా దానిని విశదీకరించింది, విడమర్చి దాని భావాన్ని కూడా బోధించింది ప్రభువే. భావము లేకుండా దేవుని వాక్యము మనకు అర్థం కాదు. మన వాక్యం చదువుతున్నప్పుడు అది ఎవరి కొరకు మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు, అది ప్రాంతం ఏంటి, ఆ స్థలం ఏంటి, సందర్భం ఏంటి అని ఒకవేళ మనం లోతుగా వెళితే గనక ఆ వాక్య సత్యం ఎంతో మధురంగా మనకి ఇది నాన్ని అర్థమవుతూ ఉంది. ప్రియులారా, మరి 18 నుంచి 23 వచనాల్లో దానిని చక్కగా ప్రభు వివరించారు. ఎందుకంటే ప్రజల్లో అమాయకత్వం ఉంది, ప్రజల్లో అమాయకులు ఉన్నారు, కొంతమంది ప్రజల్లో నిర్లక్ష్యం ఉంది, కొంతమంది ప్రజలు ప్రలోభాలకు లొంగిపోతున్నారు. ఈ దినాల్లో చూస్తే ప్రలోభాలకు లొంగిపోయే ప్రజలు ఎంత మంది ఉన్నారండి. ఈ మొట్టమొదటిగా ఈ 4 నేలల్లో పడినటువంటి విత్తనాల గురించి ప్రభు చక్కగా వివరిస్తూ, ఒక్కొక్క నేల ఎవరికి సాదృశ్యం, ఒక్కొక్క నేలలో పడిన విత్తనం పరిస్థితి ఏమిటి, వారు విన్న వాక్యాన్ని ఏ విధంగా వారు డైజెస్ట్ చేసుకుంటున్నారు, వారు నిత్య జీవితంలో అనుసరిస్తున్నారు అని చెప్పడానికి ఆయన 4 నేలలను ఆయన ఉదాహరణగా ఆయన ఉపమానంలో ఆయన 4 నేలలు అంటే ఈ 4 నేలలు 4 రకాలైన మనుషులకు సూచనగా ఉంటుంది. 4 రకాలైన మనుషులు సమాజంలో, మన సమాజంలో, మన మందిరాల్లో కూడా ఉన్నారు, లేరని చెప్పడానికి లేదండి. అందరూ వచ్చిన వారందరూ మంచి నేలను పడిన విత్తనాలు లాగానే ఉన్నారు అని అనుకుంటే పొరపాటే. చాలా మంది ఈ 4 రకాల్లో ఏదో ఒక రకానికి చెందిన వారుగా ఉంటున్నాం. ప్రియ సోదరి, మా ఈ యొక్క సాయంకాల సమయంలో
ఈ 4 రకాలైనటువంటి ఈ మనుషుల గురించి ఇక్కడ ప్రభు చెప్పిన మాట చాలా క్లుప్తంగా నాకు ఇచ్చిన సమయంలోనే దీనిని ముగించాలని ఆశపడుచు ఉన్నాను. మరి వేరు వేరు సందర్భాల్లో ఈ 3 రకాల్లో ఉన్న మనుషులు కూడా, మొదటి 3 రకాల్లో ఉన్న మనుషులు యేసయ్యను వారు విసర్జించినట్టుగా లేదా తిరస్కరించినట్టుగా చూస్తున్నాం. ఇష్టమే, యేసయ్య అంటే ఇష్టమే. రొట్టెలు ఇస్తే ఇష్టం, చేపలు ఇస్తే ఇష్టం, సూచక్రియలు చేస్తే ఇష్టం, అద్భుత కార్యాలు చేస్తే ఇష్టం, ఆశీర్వాదాలు ఇస్తే ఇష్టం. ఇక ఇవేమీ లేకుండా ప్రభువును అన్ని కోల్పోయినా యోబులాగా ప్రభువులో ఉండాలి అని అంటే మాత్రం కష్టమే. నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి కదండి, నేను ఎలా ఉండగలను, ఎలా ప్రార్థించగలను, ఎలా బోధించగలను, ఎలా చదవగలను, ఎలాగ ఆయన పరిచర్య నేను చేయగలను అని ఈ దినాల్లో ఎంతో మంది జారిపోతున్న వారు, ఎక్స్ క్రిస్టియన్స్ అని యూట్యూబ్ లో చూస్తున్నాం కదా, ఎంత భయంకరం అది. ఒకప్పుడు విశ్వాసిగా ఉన్నవారు, ఒకప్పుడు ప్రభువుని ఎరిగినటువంటి వారు, ఒకప్పుడు ఆరాధన చేసినటువంటి వారు ఇప్పుడు ఏమని పిలువబడుతున్నారంటే ఎక్స్ క్రిస్టియన్స్ అంట. ఇదేదో కొత్తగా ఉంది. వారు ప్రభువుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోతూ ఉన్నారు. ఇన్ఫార్మర్స్ గా మారిపోతున్న క్రైస్తవులు కూడా ఉన్నారు. క్రైస్తవులని పేరు పెట్టుకొని దిగజారిపోతున్న వారు ఉన్నారు అని చెప్పటానికి ఈ కడవరి దినాల్లో ఇలాంటివన్నీ మనం చూస్తాం అని చెప్పటానికి ప్రభు 4 సందర్భాలని మనకి ఇక్కడ ఇచ్చినట్టుగా చూస్తున్నాం. మొదటిగా మనము ఈ 4 రకాలైనటువంటి వారిలో విత్తువాడు అని అన్నారు కదండి. విత్తువాడు అని అంటే విత్తువాడు ఎవరు? లూకా సువార్త ఒక్కసారి విత్తువాడు అని అంటే 4వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో విత్తనము అంటే ఏంటో చూద్దాం. విత్తువాడు ఎవరు? మన ప్రభువే. ఆయన దైవ సంగతులను 8వ అధ్యాయము 11వ వచనం, క్షమించండి, 4వ అధ్యాయము 11వ వచనంలో 8వ అధ్యాయము 11వ వచనం 11వ వచనం 8వ అధ్యాయం లూకా సువార్త 11వ వచనం. ఈ ఉపమానం భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. ఇక్కడ విత్తబడేది ఏమిటి? దేవుని వాక్యము. దేవుని వాక్యము విత్తబడుచు ఉన్నది. ఒక దైవజనుడు వాక్యమును విత్తుచూ ఉండగా, మందిరంలో దేవుని వాక్యము బోధించబడుచు ఉండగా అనేక మంది కూడి అక్కడ ఆ వాక్యాన్ని వింటూ ఉండగా వారిలో ఎవరుంటారంట? ఒక విత్తనం అంటే త్రోవ ప్రక్కన పడిన విత్తనము అన్నాడు. మొదటిగా 18వ వచనంలో త్రోవ ప్రక్కన పడిన విత్తనము ఏ విధంగా ఉంటుందంట? ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యమును వినియు గ్రహింపకుండా ఉండేవాడు. వాళ్ళ వాక్యాన్ని ఏం చేస్తారు? చక్కగా వింటారు. 2 చెవులు పెట్టుకుని తలూపుకుంటూ, అబ్బో ఎంత బాగా వింటారో చెప్పలేము. మనము చెప్పేవాళ్ళు అనుకుంటారు, అబ్బా ఎంత చక్కగా వింటుందో ఈ సిస్టర్, ఈ బ్రదర్ వాక్యం, ఈ పిల్లాడు, ఈ యవనస్తుడు అని అనుకుంటాం. కానీ వారు విన్న వాక్యం అక్కడ కూర్చున్నప్పుడే విన్న వాక్యం అంతా ఎవరెత్తుకు పోతారట? దుష్టుడు ఎత్తుకొని పోతాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. ఎప్పుడైతే దుష్టునికి మనం అవకాశం ఇస్తామో, దుష్టునికి మనము ఆ సమయాన్ని ఇచ్చేస్తామో, లేదా ఆ నిర్లక్ష్య వైఖరితో మొదటగా ఏం చెప్పుకున్నాము? వారు ఎలాంటి వారై ఉంటారంట? వారు పూర్తిగా క్రీస్తును తిరస్కరించేవారు, లేదా వారు ప్రలోభాలకు లొంగిపోయేవాళ్ళు, లేదా వాళ్ళు అమాయకత్వంతో దేవుని వాక్యాన్ని విసర్జించేవాడు. చాలా మంది అడుగుతారు, మీ యేసు ప్రభు నమ్ముకుంటే ఎలాగ ప్రార్థన చేయాలి, ప్రార్థన రాసి ఇవ్వండి మాకు, లేకుంటే ఎలాగో శుభ్రంగా ఉండాలి, ఎన్నిసార్లు ఏం చెయ్యాలి, ఆ పూజ ఎలా చెయ్యాలి అని అడుగుతారు. ఎందుకంటే వాడు చేసే విధానం అది ఉన్నది కాబట్టి ప్రభువుని అంగీకరించిన తర్వాత ఎలా చెయ్యాలి అని వారు అడగటం సహజంగా నేను చాలా మార్లు చూస్తాను, వింటున్నాను కూడా. అయితే అసలు ప్రభువుని ఆరాధన చేయటము ఎలాగూ అనేది వారు ఆత్మతోనూ సత్యముతోనూ చేయాలి. అమాయకత్వంగా వాళ్ళు అడుగుతారు ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ఒక మాటను వాక్యమును వింటారు, కానీ వారు ఏం చేస్తారంటే దానిని గ్రహించరు, దాని లోపలికి వెళ్ళరు. అసలు గ్రహించుకునే సమయము దుష్టుడు ఇవ్వరు. ఎందుకంటే పడగానే విత్తనాన్ని ఎత్తుకుపోయేటువంటి దుష్టుడు గర్జించు సింహం వలె, అపవాది గర్జించు సింహం వలె మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని చెప్పటానికి ఈ వాక్యము మనతో మాట్లాడుతున్నది. ప్రియ సోదరి, ఒకవేళ మనం కూర్చున్న స్థలంలో దేవుని వాక్యం వినబడుచు ఉండగా ఎంత వాక్యము నీ హృదయంలోనికి వెళుతుంది, ఎంత వాక్యాన్ని నీవు అంగీకరిస్తున్నావు, వాక్యానుసారంగా నువ్వు ఎంత జీవిస్తున్నావు అనే మాటను ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాక్యాన్ని విత్తువాడు ప్రభువే. యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు, 55వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథం 55 10-11 వచనాలు చూద్దాం. చూడండి,
వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును అన్నాడు. ప్రభువు యొక్క నోట నుండి వచ్చు వాక్కులు కదా, కొండ మీద ప్రసంగము. ఆయన నోరు తెరిచి వారితో ఇలాగూ చెప్పసాగాను. ఆయన నోరు తెరిచి దివ్యమైన సంగతులు తన ప్రజలతో మాట్లాడుతూ ఉండగా అనేక మంది ప్రజలు ఆయనను వెంబడించిరి. ప్రియ సోదరి, ఈ దినాన్ని దేవుని వాక్యము విత్తబడుచూ ఉండగా అదిగో భూమిని తడిపి విత్తువానికి విత్తనము, భూమిని తడపాలి. ఈ హృదయం అనే ఈ భూమి తడవాల, వాక్యము చేత తడిసిపోవాలి, వాక్యము చేత పట్టబడాల, వాక్యము చేత కడగబడాల. అప్పుడు దానిలో నుంచి మొలిచేటువంటి విత్తనము, ఆ విత్తనము ఏంటంటే దేవుని వాక్యమే. నా నోట నుండి వచ్చు వచనమును ఉండును అన్నాడు. ఎలాగూ భూమిలో ఫలిస్తుందో, మన ఆహారం తినటానికి అది సిద్ధపరచబడుతుందో, వరి వేసిన తర్వాత వరి ధాన్యంగా మారి, ధాన్యము బియ్యంగా మారి, అది మన ప్లేట్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? ఆ ఆహారాన్ని భుజిస్తున్నాం. అది ఎట్లా వర్ధిల్లుతుందో, దానిని ఎట్లా వర్ధిల్ల చేస్తున్నాడో అదంతా అలాగే నా నోట నుండి వచ్చే మాటలు కూడా మీ ఆత్మీయ జీవితాలను వర్ధిల్ల చేయాలి అని చెప్పటానికి ప్రభువారు అనేక మార్లు ఎన్నో వచనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. 11వ వచనంలో కూడా అక్కడే అన్నారు, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యము సఫలమగును అన్నాడు. ప్రభు యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకంలోనికి ఎందుకు పంపించారో, తండ్రి వలన ఎందుకు పంపబడ్డారో, ఆయన తన క్రియను, తన కార్యమును ముగించు వరకు కూడా ఆయన ఫలభరితమైనటువంటి తండ్రిగా, ప్రభువుగా మనకున్నారు. ఆయన తన కార్యమును సఫలము చేయటానికి లోకంలోనికి వచ్చారు. ఆయన శిలువ మరణానికి అప్పగించుకున్నారు. కానీ ఈ సువార్త చెప్పుతున్న సమయంలో కూడా నిద్రపోయి జోగి నిద్రపోయి కింద పడిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఒక మాటను కూడా మనం ఇక్కడ చూస్తే, మార్కు సువార్తలో కూడా ఇదే మాటను, మార్కు సువార్త విత్తువాని యొక్క ఉపమానంలో నుంచే అదే మాటను అక్కడ కూడా ఏమన్నారో చూద్దాం. చూడండి, 4వ అధ్యాయం 4వ వచనము, 4వ అధ్యాయం 4వ వచనంలో, విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు. ఏం విత్తాలండి? కల్పనా కథలు, ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి కథలు, లేకుంటే ఏమో జోక్స్, నవ్వుకోటాలు, ఇవి కాదు. దేవుని వాక్యమును సీరియస్ గా, దేవుని వాక్యమును ఆత్మ చేత నింపబడి వాక్యమును బోధించాలి. ఈ దినాల్లో స్ట్రైట్ గా వాక్యం చెప్తే నచ్చట్లేదు జనాలకి, ఎంటర్టైన్మెంట్ కావాలంట. ఆయన భలే జోకులు వేస్తారండి, ఆవిడ చాలా బాగా జోకులు వేస్తారండి, వాళ్ళ గురించి చెప్తారండి, ఇది చెప్తారు, భలే కథ చెప్పారు. కథ గుర్తుంటుంది కానీ దేవుని వాక్యం గుర్తుంటుంది. తీరారా, ఇది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు. కానీ దేవుని వాక్యమును బోధిస్తున్నప్పుడు దేవుని మాటలు తప్ప బయట విషయాలు మన లోపలికి రావటానికి వీలు లేదు. అందుకే వారు దేవుని వాక్యమును హేళనగా తీసుకుంటూ, అందులో నుంచే జోక్స్ వేసుకుంటూ, అందులో నుంచే ద్వంద్వార్థాలు మాట్లాడుతూ, అవహేళన చేస్తూ దేవుని నామాన్ని దూషణ పాలు చేయించిన అనేక మంది ఈ దినాల్లో చెలరేగిపోతున్నారు. ఎక్కడ చూసినా వాళ్లే ఉంటున్నారు. జాగ్రత్తగా కలిగి ఆయన రాకడ సమయంలో మనం ఆయన రాకడకు సిద్ధపడే గుంపులో ఉండాలంటే సత్యవాక్యమును సరిగా మనం నేర్చుకొని, దానిని అర్థం చేసుకొని, మన లోపల పడిన విత్తనము దుష్టుడు ఎత్తుకొని పోకుండా జాగ్రత్త పడులాగా ప్రభు కృప చూపించాలని మరి వేడుకుంటున్నాను. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట అనుకుందాం. గలతీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ 1వ అధ్యాయము 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. ఈ దురద చెవులు కలిగినటువంటి వారు సత్య సువార్తను, సిలువను గూర్చిన వార్తను బోధిస్తూ ఉండగా వంకర మార్గమునకు తిరిగి మరలా ఈ గలతీయులకు ఎంత బోధించి ఉండొచ్చు. వారు ఇంత చక్కగా దేవుని సువార్తను విని అంగీకరించి నిలబడతారనుకున్న వారు మీరెంత త్వరగా మిమ్మల్ని పిలిచిన వాని పిలుపును విడిచిపెట్టి మీరెంత త్వరగా మరి భిన్నమైన సువార్త తట్టుకు, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, భిన్నమైన సువార్తను హేళన చేసే సువార్త, వారు సిలువను గూర్చిన సువార్త చెప్పరు. వారికి ఇష్టానుసారమైన కల్పనా కథలు, ముసలమ్మ ముచ్చట్లు, వేరే వేరే అంశాల కొరకు మాట్లాడచ్చు.
ఏవో అద్భుత కార్యాలు, ఏవో ఆశ్చర్య కార్యాలు, ఏవో కార్యాలు, మనుషులను మెప్పించు కార్యాలు, ఇవన్నిటిని వారు చెబుతూ ఉండగా వీళ్ళ చెవులు దురద చెవులు గనక వీరు ఈ విత్తనము లోపల నుంచి ఆల్రెడీ దుష్టుడు ఎత్తుకుపోయినాడు గనక ఇక వీళ్ళు వాక్యాన్ని వినటానికి ఇష్టపడకుండా ఆ వాక్యమును తట్టు కాక భిన్నమైన సువార్త తట్టు వారు తిరుగుచూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే పౌలు గారు అంటున్నారు, సువార్త మీరు భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. మీరు అసలు ఎలాగ తిరిగిపోయారు? మొన్నే కదా నిలబడ్డారు, మొన్నే కదా సాక్ష్యం చెప్పారు, నేను ప్రభువుని అంగీకరించానని మొన్నే కదా మీరు అన్నారు, ప్రభు వైపే చూస్తున్నామని అన్నారు కదా, సువార్తను అంగీకరించారు, పాప క్షమాపణ పొందారు కదా, మరలా తిరిగి ఈ యొక్క భిన్నమైన సువార్త తట్టు మీరు ఎందుకు వెళుతున్నారు? అంటే వాళ్ళలో కొంత అమాయకత్వం, కొంత నిర్లక్ష్యం, కొంత నిరక్షరాస్యత, కొంత కొంత వారు దేవునికి తమ హృదయాన్ని సంపూర్ణంగా ఇయ్యలేక పోవుట. ప్రియ సోదరి, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువు వాక్యమును మనం వింటున్నాం. మనలో పడిన ప్రతి విత్తనము ఫలిస్తుందా? ప్రతి వాక్యము మనలో కార్యము జరిగిస్తుందా? ఆ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచుండగా మనము ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నామేమో, నిర్లక్ష్యానికి గురయ్యి దేవుని వాక్యాన్ని విడిచిపెడుతున్నామేమో గనక ఈ సమయంలో అలాంటి కార్యాన్ని విడిచిపెట్టి మరి దేవుని తట్టు మరి పూర్ణమైనటువంటి త్రోవ ప్రక్కన పడిన ఆ విత్తనము కూడా ఫలించాలి అని అంటే, త్రోవ ప్రక్కన పడిన ఆ విత్తనము మనలో ఫలించాలి అని అంటే దుష్టుని అగ్ని బాణములను ఆర్పే ఆ దివ్యమైన సంగతి మనలో ఉండాలి. ఆయన వైపు మన కన్నులను చూడాలి, ఆయన వైపే చూడాలి. మన మనసు ఆయన మీద లగ్నము చేయాలి. ఆయన చెప్పే మాటలను మనం సంపూర్ణంగా మన హృదయంలోనికి తీసుకోవాలి. అలాగైతే మనము ఆశీర్వాదకరంగా ఉండటానికి ప్రభు కృప చూపిస్తాడు. 13వ అధ్యాయంలోనే 15వ వచనంలో ఏమన్నాడంటే, ఈ ప్రజలను ఉద్దేశించి, ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక వీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును కూడా తెలుసుకొనరు. ఎన్నిసార్లు చెప్పినా సరే సిస్టర్, అలాగే సిస్టర్ అంటారు, కానీ వారి హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి ఇవ్వటానికి ఇష్టము ఉండదు. కనుక ప్రియ సోదరి, ఈ యొక్క సాయంకాల సమయంలో త్రోవ ప్రక్కన పడిన విత్తనముగా ఒకవేళ ఎవరమైనా ఉన్నామా? ఉంటే సరి చేసుకుందాం. ప్రభా, నా హృదయంలోనికి వాక్యము రావటంతో దుష్టుడు ఎత్తుకొని పోతున్నాడు, అలా కాకుండా నాకు వేరే మనసు లేకుండా, నా మనసు వక్రీకరించబడకుండా నీ యొక్క దివ్యమైన సంగతి నా హృదయంలో దాచుకొనటానికి నీ కృప చూపించు, నేను వర్ధిల్లటానికి నీ కృప చూపించు అని ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప ప్రభు మనకి ఇస్తాడు తప్పకుండా. అదే విధంగా రెండవదిగా ఆయన 20వ వచనం కింద వచనంలో 20వ వచనంలో మరొక మాటను చెప్తున్నాడు చూడండి. మరొక నేలను, మొదటి నేల త్రోవ ప్రక్కన పడిన విత్తనము. మంచి పాట కూడా ఉంది దీని మీద, సైనికులం పరిచారకులం అని. ఆ పాటలో ఈ వచనాలన్నిటిపైన చక్కని వచనాలు కూడా ఇవ్వబడినాయి. మరి రాతి నేలను విత్తబడిన విత్తనము వాక్యమును విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరిస్తారు. వాళ్ళకి చాలా షార్ట్ టెంపర్ అన్నమాట. వాళ్ళు అప్పుడే అంటే చాలా వెంటనే ఒకలాంటి వాళ్ళకి ఉత్తేజం వస్తుంది మనసులో. నేను నమ్మేసుకుంటాను, నేను ఇంకా ఈ పాపం చెయ్యను, నేను ఇంకా ఇలా ఉండను, ఈ లోకంలో ఉండను, యేసు ప్రభు నా సొంత రక్షకంగా నేను అంగీకరిస్తాను, వాక్యమే నేను వింటాను అని చెప్పి వారికి ఆశ ఉంది. మొదటి వారికి కూడా ఆశ ఉంది, కానీ దుష్టుడు ఎత్తుకొని పోతున్నాడు. రెండవ వానికి కూడా ఆశ ఉంది. రాతి నేలను పడిన విత్తనం, లోతు లేదు. లోతైన వాక్యపు అనుభవము లేకపోతే వాక్యంలో నిలబడటం చాలా కష్టం. వాక్యంలో ప్రభువు కొరకు మనం నిలబడతామంటే అంత ఈజీ కాదండి. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో అపనిందలు, ఎన్ని ఇరుకు మార్గం గుండా ప్రయాణము చేయాలి. ఈ ఇరుకు మార్గం గుండా ప్రయాణం చేయడానికి ఎంతమందికి ఇష్టం ఉంటుంది? చాలా మంది అంగీకరించరు. ఎందుకు వచ్చిన బాధ, నా జీవితం అంతా ఇన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులైనా నేను కొంతవరకు ఫ్రీగా ఉండాలి, ఇంకా కొంతకాలం అయిన తర్వాత నమ్ముకోవాలనుకునే వారు కూడా ఉన్నారు. ఈ రాతి నేలను పడినటువంటి వారి విషయంలో వారు సంతోషంతో దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు, కానీ ఏమి లేదు, లోతు లేదు. వారిలో లోతు లేకపోవటానికి కారణం ఏంటంటే అప్పుడు మాత్రమే వింటారు, నియామక కూడికలకు రారు, సువార్తలో పాలు పంపులు తీసుకోరు. వారు దినదినము ఈ వాక్యాన్ని మన్నాలాగా భోజనము చెయ్యరు.
గనుక వారిలో లోతు ఉండదు, అనుభవం ఉండదు. ప్రాక్టికల్ లైఫ్ లోకి వెళ్తే వాళ్ళలో ప్రభు లోపల ఉండడు, పైని మాత్రమే. వారు పెదవులతో నన్ను ఘనపరుస్తారు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉంది అన్నాడు. గనుక ఈ సమయంలో మనము అలాంటి నేలను పడిన విత్తనముగా ఉన్నామా? యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో 2వ వచనంలోనే ఒక మాట ఉంది. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 58 సెకండ్ వర్స్, 58 2వ వచనములు అంటాడు, వారు తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయించు నా మార్గములను తెలుసుకొన నిత్య కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చేయించుదురు. ఇదండి వాళ్ళకి కావాలి. ఈ రాతి నేలను పడిన వాళ్ళకి వాక్యపు అనుభవం అవసరం లేదు, కానీ ఏం కావాలట? ఆయన మార్గంలో తెలుసుకొన ఇష్టము కనపరుస్తారు, కానీ తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుతారట వారి పక్షంగా. తర్వాత దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని, నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడండి. తెల్లవారుజామున ప్రభువు నన్ను కనిపించాడు, నా పడక దగ్గరకు వచ్చాడు, నన్ను లేపాడు, నాతో మాట్లాడాడు, నాకు ఇది చెప్పమన్నాడు, నన్ను అక్కడికి వెళ్ళమన్నాడు. ఇట్లాంటి మాటలు మాట్లాడి ప్రజల్ని ప్రలోభ పెడుతున్నారు ప్రియ. ప్రజల్ని గలిబిలి చేసేస్తూ ఉన్నారు. అసలు ఏది నిజమైన సువార్త తెలుసుకోలేని పరిస్థితిలోనికి దిగజారిపోవాల్సిన సామాన్య విశ్వాసి ఉంటున్నారు. నిలువెచ్చని స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. అప్పుడప్పుడే మందిరానికి వస్తారు, అప్పుడప్పుడే ప్రభువుని అంగీకరిస్తారు. వారి దగ్గర ఇలాంటి ప్రగల్భాలు పలికి నాతోనే దేవుడు మాట్లాడతాడు. ఒక ఆమె, నాతో దేవుడు మాట్లాడుతున్నదంతా నేను పుస్తకంలో రాస్తున్నాను అంటుంది. దేవుడు అలనాడు మాట్లాడాడు, ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖింప చేస్తాడు. దీనిని మనం చదువుతున్నప్పుడు ప్రభువే మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువుతో మనం మాట్లాడేలాంటి మనం మోకరించి ప్రార్థన చేస్తే మన తండ్రితో మనం ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు అనే సత్యము మీరు ఎరుగరు. మరి ఏమంటారు? మా తరపునే న్యాయం, అన్యాయం చేసినా తీర్పు ఎవరి తరపు ఉండాలి? నా తరపునే తీర్పు తీర్చాలి, నేను ప్రత్యక్షంగా నిన్ను చూడాలి. ఇలాంటి కోరికలు ఈ యొక్క రాతి నేలను పడినటువంటి అనుభవము లేని క్రైస్తవులు, నులివెచ్చని స్థితిలో ఉన్న క్రైస్తవులు, మరి ఎప్పుడు జారిపోతారో తెలియని క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు. అసలు క్రైస్తవులందరూ ఒక ప్రశ్న వేసుకోవాలి, నేను ఎక్కడ ఉన్నాను? నేను ఏ స్టేజ్ లో ఉన్నాను? నా సాక్ష్యం ఎక్కడ ఉంది? నా కొరకు సంఘం ఏమనుకుంటుంది? నా కొరకు ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది? నా కొరకు కుటుంబంలో ఎలాంటి అభిప్రాయం ఉంది? నా కొరకు కుటుంబీకులు ఎంత సంతోషంగా ఉన్నారు? ప్రభువు ఎంత ఆనందిస్తున్నాడు? నా జీవితము దేవునికి ఎంత అంగీకారంగా ఉంది అని చెప్పి మనం ఎప్పటికప్పుడు నేను ఎక్కడ ఉన్నాను అని మన విశ్వాస జీవిత పరిమాణములో మన యొక్క స్టేజ్ ఎక్కడుందో మనం ఒకసారి మనమే పరిశీలన చేసుకుంటే ఇక ఎప్పుడు కూడా తూలి తొట్టిల్లటకు కారణం ఏమీ ఉండదు అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వీరు కూడా మరొక మాటను చూద్దాం చూడండి. లూకా సువార్తె మత్తయి సువార్తె 6వ అధ్యాయంలో 11వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అని. అక్కడ కొంత జరిగింది. 11వ అధ్యాయం మొదటి నుంచి కూడా ప్రభువారు అనేకమైన విషయాలు క్రీస్తు చేయించిన కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టాలా అని ఆయన దగ్గరికి ఆ వర్తమానం పంపించినప్పుడు అప్పుడు ఆయన అన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుచు ఆయన ఏమేమి చేస్తున్నారు అవన్నీ కూడా యోహానికి తెలియచేయండి అని చెప్పి అంటున్నాడు. నా విషయమే అభ్యంతర పడని వాడు ధన్యుడు అన్నా. వారు చాలా మంది అభ్యంతరపడి చివరకు ఆయన శిలువ మరణంను గెలిచి పునరుద్ధానుడై లేచిన తర్వాత తోమా గారు కూడా అభ్యంతరపడ్డారు. ఆయన చేతి వ్రేళ్లలో నేను చేయి పెడితేనే తప్ప నేను నమ్మను అని. నా కొరకు అభ్యంతర పడనివాడు ధన్యుడు అన్నాడు. ప్రియులారా, ఆయన చూసి నమ్మాడు, మనమైతే చూడక నమ్ముచున్నాం. అయితే ఈ యొక్క అదే తోమా గారు మరి కేరళకు వచ్చి గొప్ప సేవ చేస్తారు. మందిరాలు ఈ రోజు కూడా దానిని వెళ్ళి చూసి ఆయన ప్రార్థించిన స్థలాలు, బోధించిన స్థలాలు అన్నిటినీ చూసి వస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ప్రియులారా, మరి ప్రభువు అంటున్నాడు, మీరు రాతి నేలను పడిన వాని వలె మీలో కొందరు ఉన్నారు. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యమును వింటాడు, సంతోషంతో దానిని అంగీకరిస్తాడు, అయితే అతనిలో వేరు లేనందున కొంతకాలము నిలిచును. వాక్యము నిమిత్తము ఏదైనా కష్టం వస్తే
ఎవరైనా మన మీదకే వస్తాయి. ఈ దినాల్లో ఇది సర్వసాధారణం అయిపోయింది. క్రైస్తవులు ఎంత లోకుగా దొరుకుతున్నారంటే, క్రైస్తవులు దొరికినంత లోకుగా ఇంకా వేరే ఏ ఏ మతాలకి చెందిన వారు దొరకట్లేదు. ఎందుకు కారణం ఏంటి అని అంటే, వారికి బైబిల్ని చూస్తే భయం. బైబిల్ని చూస్తే వాళ్ళకి షేక్ అయిపోతారు. వాళ్ళకి ఏమవుతున్నారో ఏం చేస్తున్నారో అర్థం కాదు. వాళ్ళలో ఒక రకమైన ప్రకంపనలు మొదలవుతాయి. అందుకనే వాళ్ళు బేర్ చేయలేక, వాళ్ళు ఏమీ చేయలేక క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు. ఈ వాక్యము వారి హృదయాల్లో ఎక్కడో అలజడిని సృష్టిస్తుంది. ఏమండి, అందరూ అన్ని పంచిపెట్టగలేదు, మన బైబిల్ పంచిపెడితే తప్ప? అవును, వాళ్ళకి తప్పే. ఎందుకు అనంటే వారు బైబిల్ని చూడలేరు, వారు ముట్టుకోలేరు, వారు చదవలేరు. వాక్యం అంటే భయం. బైబిల్ అనే పదం అంటేనే వారికి భయం. వారిలో ప్రకంపనలు వస్తున్నాయి. కనుక అలాంటి వారు మనకి ఎదురైనప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, చాలా మంది రాతి నేలను పడిన వారు, అనుభవం లేక, లోతు లేక, ఎండిపోయే స్థితిలో ఉంటే వారిని చూసి సరే బాబు మేమేం చెయ్యం, మేము అసలే ఏమి వాక్యం చెప్పిన అసలు నేను క్రైస్తవునే కాదని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఉన్నావా అక్కడ అంటే పేదరు చెప్పినట్టు, ఆహా నేను లేని, వాళ్ళకి నాకేమి సంబంధం లేదని చెప్పి దేవుని పిల్లలను కొడుతున్నా తప్పించుకుని పక్క నుంచి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మళ్ళీ నేను వెళ్తే నన్ను ఎక్కడ కొడతారో అనే భయం చాలా మందికి ఉంది. కనుక ఈ దినాల్లో మనం శ్రమ అయినను, ఉపద్రవమైనను, అట్టిది మరి ఏదైనాను, వస్త్రహీనత అయినను, అట్టిది మరి ఏదైనాను వచ్చినా సరే నేను వెనుకకు తిరగను. నో టర్నింగ్ బ్యాక్ అని పాట పడతాం కదా. మనం సిలువ మీద చేయి పెట్టిన వాడు మరి ఎన్నడూ కూడా వెనుక తట్టు తిరిగి చూడకూడదు. కానీ ఇక్కడ సిలువ మీద చేయి పెట్టకుండా క్రైస్తవుని అని చెప్పి కొన్ని దినాలకి క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టి, ఎందుకంటే శ్రమ వచ్చినా బాధ వచ్చినా విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉంటూ ఉన్నారు. ఇక్కడ హెస్కేలు గ్రంథంలో ఒక మాట అన్నారు. 33వ అధ్యాయము, హెస్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31, 32 వచనాలు చూద్దాం. చూడండి, వీళ్ళు ఎలా ఉంటారంటే, నా జనులు రాదగిన విధముగా వారు నీ యుద్ధకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షిస్తున్నది. వారు రాదగినట్టు వస్తున్నారు, నా మందిరానికి వచ్చేటట్టు చాలా వినయంతో, చాలా విధేయతతో, చాలా నమ్మకంతో, చాలా భక్తితో, చాలా భయముతో దేవుని సన్నిధిలోకి వస్తున్నారు. కానీ వారు నా జనులు రాదగినట్టు, దేవుని నిజమైన విశ్వాసి ఎలా వస్తున్నాడో వాళ్ళు కూడా అలాగే వస్తున్నారు. జాగ్రత్త, ఈ దినాల్లో సంఘాల్లో ఇలాంటి వారు నిజంగా ఉన్నారండి. వారు వస్తున్నారు. వారు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా, ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఏంటి ఈ కార్యక్రమం అంతా ఎక్కడైతే దాన్ని ఇవ్వాలో ఆ ఇన్ఫార్మర్ గా వాళ్ళు అక్కడ ఇచ్చేవాళ్ళు మన మధ్యలో ఉన్నారు. ఇట్లాంటి వారు నా జనులు రాదగినట్టుగా వారు వస్తున్నారు. అలాగే కూర్చుంటున్నారు, అలాగే వింటున్నారు, అలాగే సహవాసం చేస్తున్నారు, అలాగే వందనాలు చెప్తున్నారు. కానీ తర్వాత వారి స్థలము వేరు, వారి పనులు వేరు, వారి హృదయము చెడిపోయి ఉండగా ప్రభు అంటున్నాడు, వారి హృదయము లాభాపేక్షను అపేక్షించుచున్నది అన్నాడు. ఇంకేమన్నాడంటే పైన, వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుతారు కానీ వారి హృదయము లాభాన్ని అపేక్షిస్తుంది. పైకి యూదా వచ్చి ముద్దు పెట్టుకున్నాడు కదా, ఇస్కరియోతు యూదా యేసయ్య దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకున్నాడు, బోధకుడా శుభం అని అన్నాడు. కానీ అది విషపు, అది అప్పగించే ప్రభువును అప్పగించడానికి ఆయన ముద్దు పెట్టుకున్నాడు. అందులో ఎంత 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 భయంకరమైనటువంటి విషయం చూడండి. పైకి ప్రేమ కనపరుస్తూ చాలా సిస్టర్ బ్రదర్ మాట్లాడుతున్నారు కానీ బ్రదర్ అనే వాళ్ళ గుండె అదర్ అంటూ అది. ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండటానికి ప్రభు మనలను ఆయత్తపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిమోతి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాటను చూద్దాం. చూడండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఈ మాట మనము సర్వలోకమునకు బోధించవలసిన మాట. పాపులను రక్షించటానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనే వాక్యము నమ్మదే, ఆ విత్తనము నమ్మదగినది. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అనంటే ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు అని ఎవరైతే హృదయపూర్వకంగా అంగీకరిస్తారో వారు మధ్యలో ఎండిపోయి రాలిపోవటానికి, దూరం అవటానికి అవకాశము లేదు. మరి వీరు ఎలా ఉంటాడు వారంటే మధ్యలోనే వాక్యాన్ని లేదా మధ్యలోనే క్రైస్తవ్యాన్ని
భక్తిని విడిచిపెట్టి మళ్ళా వెనుకకి పంది బురదలోకి మరలా తిరిగి వెళ్ళిపోయినట్టుగా వీరు తమ జీవితాల్ని మరలా తిరిగి వెనుకకి తీసివేసుకునే స్థితిలో ఉంటారు. అందుకే మత్తయి సువార్త 26:35 వచనంలో ప్రభువు కూడా నన్ను ఒంటరిని చేసి మీరు అందరూ వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నారా అని అడిగాడు. ఆయన మధ్యలో వెళ్ళిపోయేవారు, శిష్యులు కూడా మధ్యలో వెళ్ళిపోయారు కదండి. సిలువ దగ్గర ఉన్నవారు ఎవరు లేరు, యోహాను తప్ప, కొంతమంది స్త్రీలు తప్ప. పురుషులు ఎవరు కూడా అక్కడ ఉన్నట్టుగా మనం చూడట్లేదు. అంటే నన్ను మీరు ఒక దినాన్ని ఒంటరి చేసి విడిచిపెట్టి వెళ్ళిపోతారు అని ప్రభు ఆ రోజు చెప్పటం జరిగింది. పిల్లారా, మరి యోహాను 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనంలో, ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చి ఉన్నది అన్నాడు. ఇదిగో మీలో ప్రతి వాడు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు, నన్ను విడిచిపెట్టేస్తారు. ప్రభువును ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ విత్తనము మొలిచింది కానీ లోపల కంటే వెళ్ళటానికి అక్కడ వేరు లేదు, అక్కడ మన్ను లేదు, అక్కడ బలం లేదు. అందుకే ఎంత చక్కగా చెప్పాడు కదా, వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతర పడతారు అని. ప్రియులారా, మరి క్లుప్తంగానే ఈ వాక్యాన్ని మనం ముందుకు వెళ్తున్నాం. అలాగే మొదటిగా ఆయన చెప్పినది త్రోవ ప్రక్కన పడిన విత్తనము, రెండవదిగా అది రాతి నేలను పడినటువంటి విత్తనము, మూడవదిగా ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనము. ముండ్ల పొదలు అంటే ఐహిక విచారములు కదా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ యొక్క దేహమును గురించి గాని మీ ప్రాణమును గురించి గాని మీరు చింత పడకూడే అని అదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చాలా చక్కగా ప్రభు మనకి బోధించాడు. మరి ముండ్ల పొదలలో పడిన విత్తనము 19వ అధ్యాయం, అదే మత్తయి సువార్త 23వ వచనం ఒకసారి చూద్దామండి. 19వ అధ్యాయం 23వ వచనం 23. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఐహిక విచారములు కదా, ధన మోహము, ధనాన్ని సంపాదించుకోవాలని ఆశ ఎంతున్నా సరిపోదు. ఎవరికి పిల్లికి కూడా భిక్షం పెట్టరు. ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారట, ముండ్ల పొదలలో పడిన విత్తనాన్ని పోలి ఉన్నారు. ఐహిక విచారం, ఇంకా సంపాదించాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఎన్నెన్నో చేస్తూ ఎంత సమృద్ధి ఉన్నా సంతృప్తి లేని జీవితాలు, ఐహిక విచారంలో. వీరు సంపూర్ణంగా సేవ ఎలా చేయగలుగుతారండి? సేవ చేయలేరు. వారు సేవ చేయాలని ఆశ ఉన్నా వారు సేవ చేయలేరు. హోషేయ గ్రంథంలో 10వ అధ్యాయంలో ఒక మాట అన్నారు, ఒక వచ్చిన మాటను మనం చూద్దాం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో అంటున్నాడు, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు పోయుడి, యెహోవాను వెతుకుటకు ఇదే మంచి సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూనూ దున్నని బీడు భూమి దున్నుడి అన్నారు. ప్రియులారా, ఎంత చక్కని మాట కదా. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయండి, ప్రేమ అనే కోతను మీరు పోయండి, యెహోవాను వెతకండి, ఇది మంచి సమయము అన్నాడు. ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపిస్తాడు. ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములు అంటే సువార్త ప్రకటించబడని స్థలాల్లో కూడా మనం వెళ్ళి సువార్తను ప్రకటన చేయాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మరి ఇలాంటి మంచి సమయంలో ప్రభు మరి మనలను నడిపిస్తూ, ఒకవేళ ఐహిక విచారంలో ఉన్నవా సోదరి, ఒకవేళ నీకు ఏదైనా కష్టాల్లో, బాధల్లో, లేకుంటే నీ వాక్యాన్ని పైకి ఎదగనివ్వకుండా చేసే ఏ కార్యమైనా నీలో ఉంటే ఇది నాన్ని విడిచిపెట్టి మరి ప్రభు పాద సన్నిధిలోనికి రావటానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 3వ వచనంలో ఒక మాట ఉన్నది. 4వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అన్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముండ్ల పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి, అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంత నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుంటున్నట్లు యూదా వారలారా, యెరూషలేము వారలారా, యెహోవాకు లోబడి ఉండండి. యెహోవాకు లోబడి, ప్రభువునకు లోబడి ఉండాలి. ఎందుకనంటే ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీరు బీడు బారిపోయిన పొలాలని దున్నండి. ఈ దినాల్లో మంచిగా సేవకుడు కష్టపడి మందిరాన్ని కట్టుకొని కొన్ని ఆత్మలను సంపాదించుకొని
వాటిని పోషిస్తూ ఉండగా అక్కడికి ఎవరో వస్తారు, ఏదో చెబుతారు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరినీ అక్కడికి లాక్కెళ్ళిపోయే సన్నివేశాలు ఎన్నో నేను చూసాను. ఎన్నో సంఘాల్లో ఈ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. సంఘాలని బీడు భూములని దున్ని ఆ సేవకుడు కన్నీరు కార్చి ప్రార్థన చేసి కొన్ని ఆత్మలను రక్షించుకొని ప్రభు కొరకు వారిని పెంచి పోషిస్తూ ఉండగా దుష్టుడు చెలరేగిపోయి అక్కడికి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేసి ఇంకో ఏవో ప్రలోభాలు వాళ్ళకి చూపించి దాని ద్వారా వారిని సంతోషపరుస్తూ అక్కడ డివైడ్ అండ్ రూల్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళరు, మందిరానికి వెళ్ళరు. ఒక ఊర్లో అలాగే చేస్తున్నారంట. అక్కడ మందిరంలో సేవ జరుగుతూ ఉంటే, ఇక్కడే హైదరాబాద్ లోనే అక్కడ సేవ జరుగుతూ ఉంటే ఆ సేవకుడు ఆరాధన స్టార్ట్ చేస్తే ఇంకొక సేవకుడి బర్త్డే ఉందని చెప్పి ఇక్కడ నుంచి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయిన సంఘటన కూడా నేను చూసాను, విన్నాను. విని చాలా బాధపడ్డాను. అయ్యో అలా ఎందుకు చేస్తున్నారు, సేవకులు కూడా అలా చేయకూడదు కదా. నా బర్త్డే ఉంది వచ్చేయండి అంటే ఇక్కడ మందిరం ఏమైపోవాలి, ఇక్కడ ఆరాధన ఏమైపోవాలి. ఇలాంటి కార్యాలు మరి పట్టణాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, మారుమూల గ్రామాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఆ బలాలు అలా పనిచేస్తూ ఉన్నాయి. దుష్టుడు చెలరేగిపోయి ఎవరిని మృంగాల అని విశ్వాసులను సహితము చెడగొట్టే దినాల్లో మనం ఉన్నాం గనక మరి జ్ఞానము కలిగి ప్రభు కొరకు మనం నిలబడితే ఎంతైనా మంచిది. మరి కిందకి వెళ్ళిపోదాము, ఇంకా చాలా తక్కువ టైం ఉంది కనుక. తిమోతికి వ్రాసిన పత్రిక, రెండవ పత్రిక లేదా మొదటి పత్రిక కూడా చూద్దాం. 6వ అధ్యాయం, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. చూడండి 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఊరిలోను అవివేక యుక్తములైన హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ఉంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునిరి. ఈ వాక్యము ఎంత స్పష్టంగా ప్రభు అంటే ధనవంతులు మీకు ధనం ఉండకూడదని, లేకుంటే మీ అవసరతలు తీర్చుకోకూడదని ప్రభు ఏం చెప్పట్లేదు మనకి. కానీ దురాశ వలన కలిగేటువంటిది ధనం. ఎందుకంటే ధనాపేక్ష సకలమైన కీడులకు మూలం. కొందరు పాత నిబంధన గ్రంథంలో ధనాన్ని ఆశించి ఏం చేశారు? ఎలీషా దగ్గర ఉన్న గెహాజీ ధనాన్ని ఆశించాడు, పరిగెత్తుకుని వెళ్ళాడు. ఏం చేశాడు? తన యొక్క జీవిత కాలము కుష్ఠరోగా మిగిలిపోయాడు. ఆకాను మరి దొంగిలించాడు. ఏమైంది? దేవుని ఉగ్రత అతని మీద కుమరించబడింది. అననీయ సప్ఫీరాలు పరిశుద్ధాత్మను మోసగించారు. ఎంత కమ్మారయ్యా, అవునంతకే అమ్మితిమని వాళ్ళిద్దరు కూడా అబద్ధం చెప్పి కలిసి, అబద్ధం చెప్పటంలో పరిశుద్ధాత్మను మోసగించటంలో భార్యాభర్తలు ఇద్దరు ఏక మనస్సు కలిగి ఉన్నారు. కానీ మంచి విషయాల్లో ఏక మనస్సు కలిగి ఉండాలి. కానీ ఒకరి తప్పు చేస్తూ ఇద్దరు దానిని ఏకీభవించి చెప్పటంలో పరిశుద్ధాత్మ కార్యం అక్కడ జరిగింది. వారిద్దరు ఒక్క దినమందే మరణానికి గురైపోయారు. ఎన్ని సమస్తమైన కీడులకు అన్నాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాస భ్రష్టులైపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సోదరి, ఈ యొక్క సాయంకాల సమయంలో మనం రాతి నేలను పడిన విత్తనమా, మంచి నేల లేదా ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనముగా మనకి ఎదగాలని ఉంది, అది ఎదుగుతుంది. కానీ ఐహిక విచారాలు, అది లేదు ఇది లేదు, మెంటల్ టెన్షన్, నాకు మనసు పాడైంది, మనసులో చాలా వేదన ఉంది, నేను కార్యం చేయలేను, నేను మీటింగ్కి వెళ్ళలేను, నేను ప్రార్థన చేయలేను, ఇలా చేయటానికి అపవాది ఎంత హ్యాపీగా ఉంటుందో. ఇలాంటివన్నీ కల్పించి మనల్ని ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, బోధ చేయకుండా, ప్రార్థన వేరే వారి కొరకు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయకుండా అపవాది అనేకమైన అడ్డంకులు మనకి వేస్తూ ఈ ముండ్ల కంచెలు ఏ విధంగా అణిచివేస్తాయో అదే విధంగా మన విశ్వాసాన్ని ఒక్కొక్కసారి అణిచివేసి ఐహిక విచారముల ద్వారా మనలో ఆ యొక్క అభ్యంతరాలను తీసుకొని పెట్టినప్పుడు మనం ధైర్యంగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే అపవాది వేసే 6వ అధ్యాయం అన్నాడు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపవాది వేసే అగ్ని బాణములన్నిటినీ ఆర్పటానికి ఎన్నో ఆయుధాలు మనకి ఉండాలి. విశ్వాసం అనే డాలు మొదటిగా మన దగ్గర ఉండాలి. అలాగూ మరి ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాడు. అదే తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 10వ వచనంలో, 4వ అధ్యాయము తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో అన్నాడు, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను అని అన్నాడు. దేమా ఇహలోకమును స్నేహించాడు. ఈ లోక ఆశలు కావాలి,
పౌలును కూడా చాలా మంది విడిచి వెళ్ళిపోయారు. ఎందుకనంటే ఇహలోకమును స్నేహించారు. ఇహలోకపు ఆశలు, ఇహలోకపు అందచందాలు, రంగులు. అబ్బో, లోకము ఎన్ని రంగులు చూపిస్తుందో మనకి కదండి. కొన్నిసార్లు మనం లోకానికి లోనైపోవటానికి కారణం ఏంటంటే, లోక భోగాలకు లోనైపోవటానికి వాటిని విడిచిపెట్టాలని మనం ఇప్పుడే పాటలో పడుకున్నాం కదా, లోక భోగాలను విడిచిపెట్టాలి. వాటి వైపు కూడా మనం తిరగకూడదు. ఎందుకంటే ఒక్కసారి కనుక మనం వాటిని ఎంటర్టైన్ చేస్తామంటే, వాటితో మనం ఎంజాయ్ చేస్తామంటే, మరలా మన మనసు అక్కడికే లాగుతుంది. కనుక వాటిని మనం విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూడాలి. ఆయన వైపు చూచిన వారి ముఖములు ఎన్నడూ లజ్జింపలేదు. ఆయన వారి తట్టు చూడగా వారి ముఖములు ఎన్నడూ లజ్జింపలేదు. కనుక మనం ఎన్నడూ సిగ్గుపడవలసిన అవసరత మనకు లేదు. ప్రభు నిత్యము మనతో మాట్లాడే దేవుడు. మరి మూడవదిగా, ముండ్ల పొదలలో విత్తబడిన విత్తనంగా, ఒకవేళ మనం కొన్ని పరిస్థితులలో మనం అలాగో అణచబడుతున్నామేమో, కొన్ని తలాంతులు ప్రభు మనకి ఇచ్చినా మన తలాంతుల్ని మనం ఉపయోగించుకోలేని పరిస్థితుల్లోనికి దిగజారిపోతున్నామేమో, ఈ రోజు మనం సరిచేసుకున్నాం. ఈ రోజు ప్రభుకి, ప్రభా నాలో ఉన్న ముండ్ల కంపలన్నిటినీ తీసివే, ఆ ఐహిక విచారములను, అధికమైనటువంటి ఆశలను, లోకాశలను, లోక భోగాల్ని నా నుండి దూరం చేయపోవాలని మనం ప్రార్థన చేస్తే తప్పకుండా ప్రభు మనకి వాటన్నిటినీ దూరం చేస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, శాంతిని ఇస్తాడు. ఆఖరిగా నాలుగవదిగా, మంచి నేలను పడిన విత్తనం. మంచి నేలను పడిన విత్తనము అది ఎలా ఫలించిందంట? ప్రభు ఎంత బాగా చెప్పారు కదా. అది 100 గాను, 60 గాను, 30 గాను అది ఫలించినట్లుగా ప్రభు చెప్పారు. ఎంత చక్కని ఆ మాట వింటే, అంటే మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించేవాడు, మరి ఎన్నడూ కూడా వాడు వెనుక తట్టు చూచేవాడు కాదు, దిగజారిపోయేవాడు కాదు. వాక్యపు పునాదుల మీద, అందుకే బ్రదర్ అండ్ అసెంబ్లీస్ అన్ని క్రొత్త నిబంధన పునాదుల మీద కట్టబడినాయి. అంతేగాని ఆచారాలు కానీ ఇంకా వేరే వేరే విషయాలు కానీ మన దగ్గర ఉండకూడదు. ఎందుకనంటే మనం పునాది పైన కట్టబడినటువంటిది విశ్వాసము. మన విశ్వాసంలో మనకు దర్శనాలు ఉండవు, మనకు కళలు ఉండవు, మనకి భాషలు ఉండవు, మనకి ఏమి ఉండవు. ఎందుకు ఉండవు అనంటే, క్రీస్తు మనకి ఏ మాటలైతే అప్పగించారో, బోధించారో వాటిపైన బేస్మెంట్ కరెక్ట్ గా కట్టుకొని మనం వాటిపైన ఎదుగా. సండే స్కూల్ అప్పటి నుంచి కూడా మన క్రమము వేరేగా ఉంటుంది. మనకు నేర్పించే సండే స్కూల్ టీచర్స్ కూడా చక్కని క్రమాన్ని మనకి నేర్పిస్తారు. నేను కూడా సండే స్కూల్లోనే రక్షణ పొందాను. సండే స్కూల్లోనే రక్షణ పొందే అంత మంచి దేవుని వాక్యము మన లోపలికి వచ్చే సేవకులను ప్రభు మనకి అనుగ్రహించాడు. మరి సండే స్కూల్లో చిన్న పిల్లలకి వాళ్ళకి ఏం తెలుస్తుందండి? 12-13 సంవత్సరాల పిల్లలకి ఏం తెలుస్తుంది అని అనుకుంటారు. కానీ దేవుని వాక్యము మనతో మాట్లాడుచున్నప్పుడు హృదయంలో కార్యము జరుగుతుంది. ఎందుకు? పుట్టినప్పటి నుంచి మనం ప్రార్థన వాక్యంలోనే పెరుగుతాం, ప్రార్థనలోనే పెంచుతారు మన తల్లిదండ్రులు. చాలా క్రైస్తవ కుటుంబాల్లో అందరూ కూడా వాక్యం నేర్పిస్తారు, పాటలు నేర్పిస్తారు, ప్రార్థన నేర్పిస్తారు. ఈ విధంగా మనలను పెంచి పెద్ద చేస్తారు. కనుక మనం ఏ నేలను పడిన విత్తనంగా ఉండాలి? మంచి నేలను పడిన విత్తనంగా మనం ఉండాలి. మనలో మంచి ఫలాలు. అందుకే కీర్తన 1:3 అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలి. అకాలమైన కాయలు కాదు, అకాల పండ్లు రాలినట్టుగా కాదు మనం రాలేదు. అతడు తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలి. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడ. నీటి కాలువలు అంటే వాక్యము గట్టు మీద మనం ఉండాలి, వాక్యంలో నాటబడాలి, వాక్యం అనే నీరు మనకి కట్టబడాలి. అప్పుడు మన చెట్టు అంటే మన ఆత్మీయ జీవితము అది ఫలభరితమైనదిగా ఉంటుంది. మంచి పండ్లు, మంచి పువ్వులు, మంచి కాయలు అది ఏ కాలంలో ఏవి రావాలో వాటిని మాత్రమే అది ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది హోషే గ్రంథంలో 14వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక చక్కని మాట. హోషే గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనము. నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమును విచారణ చేయుచున్నాను, నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును. ఎవరి వలన కలుగుతుందండి? ప్రభువు వలననే. ఆయన మనల్ని వారు ముసలితనమందు ఇంకనూ చిగురు పెట్టుదురు. చిగురు ఎలా పెడతారండి? వారు నీతిమంతులు గనుక, వారు ప్రార్థనలో ఉన్నారు గనుక, వారు విశ్వాస జీవితం కొనసాగింపు ఉంది గనుక, వారు అనేక మందికి సువార్తను ప్రకటన చేస్తున్నారు గనుక, వారు జీవితంలో ఎన్నడూ వెనుతిరిగి చూడట్లేదు గనుక, వారు మంచి నేలను పడిన విత్తనము గనుక, వారు ఫలభరితంగా కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా ఉన్నారు గనుక వారు ఇంకను
చిగురు పెట్టుదురు అన్నాడు. ఇంకేమన్నాడంటే నా వలననే నీకు ఫలం కలుగును అన్నాడు. మనుషుల వలన కాదు, రాజులను నమ్ముకుంటే కంటే అధికారులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నారు కదా. మనకి వేరు వారు వలన కలిగే ఫలము అది ఆశీర్వాదము కాదు, కానీ ప్రభు వలన పొందే ఆశీర్వాదము మనకి ఎంతైనా ఆశీర్వాదము, మిక్కిలి ఆశీర్వాదము అన్నాడు. అది ఐశ్వర్యము అన్నాడు. యెహోవా వలన వచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యమునిస్తుంది అన్నాడు. ఈ ఐశ్వర్యము కావాలి అనంటే, ఈ ఆశీర్వాదము కావాలి అనంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండువాడు ఇలాగూ ఆశీర్వదింపబడును అన్నాడు. నిశ్చయముగా మనం ఆశీర్వదింపబడాలి అనంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇది మంచి నేలను పడిన ఈ విత్తనము అంటే బాల్యము నుండే, అందుకే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోవడం అని సామెతలు 22:6లో చాలా చక్కగా మాట చెప్పాడు. అంటే ఇది మంచి నేలను పడిన విత్తనం వలె ఉండాలి అనంటే, ఇది పెద్ద అయిన తర్వాత యవన కాలం దాటిపోయినాక, వృద్ధాప్యం వచ్చినాక, నడిప్రాయం వచ్చినాక కాదండి. అది బాల్యంలో నుండే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అన్నాడు ప్రభు. గనుక మనం ఇలాగూ చేస్తే ప్రభు మనతో ఉంటాడు, మనతో మాట్లాడుతాడు. అందుకే యోహాను సువార్త 15:15 అన్నాడు, మీరు నా యందు ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి అన్నాడు. ఎవరి యందు ఉండాలి? ప్రభు యందు మనం నాటుబడి అంటుకట్టబడిన వారముగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. 5వ వచనంలో అన్నాడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా మనం ఫలించాలి అనంటే ఫస్ట్ ఆయనలో నిలిచి ఉండాలి, ఆయనతో నడవాలి, ఆయనలోనే ఉండాలి, కానీ ఆయనను విడిచి ప్రక్కకు రావటానికి వీలు లేదు. అందుకే అంటున్నాడు, ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించాలి. ఇద్దరు కలిసి ఉంటేనే అక్కడ ఫలం దొరుకుతూ ఉంది. ప్రియులారా, ప్రభువుతో మనం అంటుకట్టబడి, అదే 16వ వచనంలో అన్నాడు చూడండి కింద, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించితిని అన్నాడు. ఏదైనా వనంలో ఆదాము పాపము చేసినప్పుడు, ఆదాము హవ్వలు పాపము చేసి వారు దాక్కున్నప్పుడు ప్రభు వారు దిగి వచ్చి వారిని వెతుక్కుంటూ పిలుస్తూ ఉన్నాడు, ఆదామా ఆదామా నువ్వెక్కడున్నావు, ఎక్కడున్నావు అని. కానీ నిజానికి ఆదాము ప్రభు స్వరం వినగానే పరిగెత్తుకుని వచ్చి, ప్రభా నేను పాపం చేస్తాను, ఇలా తప్పు చేస్తాను, అందుకే నేను దాక్కున్నానని చెప్పాలి. కానీ ఎక్కడున్నాడు? ఎక్కడెక్కడో చెట్ల మధ్యలోనికి వెళ్ళి దాక్కున్నాడు, ఎక్కడో పొదల్లోనికి వెళ్ళి ఎక్కడ దాక్కుంటే ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఆయనను వెతుక్కుంటూ వచ్చాడు. ఏదైనా వనంలోనే ప్రభు వెతకటం మొదలు పెట్టాడు. మనం పాపులు మనం విడిచిపెట్టలేదు, నిత్య నరకాగ్నికి పాత్రలు మనల్ని విడిచిపెట్టలేదు, పాపము చేసిన వారు మనల్ని అసహించుకోలేదు. ఆయన పాపాన్ని అసహించుకున్నాడు, పాపిని ప్రేమించాడు. ఆదాము చేసిన ఆ అతిక్రమమును ఆయన తన పైన వేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆదాముని నిత్య నరకం నుండి తప్పించిన ప్రభు ఈ దినాన్ని నిన్ను నన్ను కూడా నిత్య నరకము నుండి తప్పించటానికి ఆయన ఇష్టపడుచు ఉన్నాడు. ప్రియ సోదరి, ఈ సాయంకాల సమయంలో ఒకవేళ మంచి నేలను పడిన విత్తనముగా నీ ఉండి ఫలిస్తూ ఉంటే దేవునికి ఎంతైనా వందనస్తులం. మన బ్రతుకు కాలం అంతా, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేయుదునని దావీదు ఎంత చక్కగా చెప్పాడు. ఆయన తన ప్రాణంతో మాట్లాడుకుంటూ, ఆయన తన సర్వస్వంతో, నా ప్రాణమా, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అన్నాడు. ఎందుకంటే ఆయన మంచి నేలను పడిన విత్తనము వంటి వాడు. ఆయన జీవితంలో ప్రతి మానవుడు తప్పక తొట్టిల్లుతాడు అని దేవుని వాక్యం ఉంది కదా. ఆయన జీవితంలో ఒకే ఒక్క మారు తొట్టిల్లాడు, అది బెత్షెబా విషయంలో తప్ప మరెన్నడూ కూడా దావీదు తప్పిపోయినట్టుగా ఎక్కడ మనం చూడం. ప్రియులారా, మరి ప్రభు మనలను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన కొరకు జీవించాలని. అందుకే మీరు వెళ్ళి ఫలించాలి అన్నాడు. మీ ఫలము నిలిచి ఉండాలి. అందుకే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మిమ్మలను నేను నియమించాను అన్నాడు. నియమించువాడు, ఏర్పాటు చేసుకునేవాడు, పిలుచువాడు, పని అప్పగించువాడు ప్రభువే. ఆయన యందు మనం ఎప్పుడైతే నిలిచి ఉండి మనం ఆయన కొరకు ఏదైనా కార్యం చేయాలనే ఆశ మనలో ఉంటే, ఆయన తృష్ణగా ఉంటే, దప్పిక ఉంటే తప్పకుండా ఆయన రోకళ్ళు లేకుండానే మన దాహాన్ని తీర్చేవాడు, మనకు సహాయము చేసేవాడు, మనతో ఉండేవాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయము 9వ వచనం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారుటకు మీ ప్రేమ తెలివితోను సమస్తమైన సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై
అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. ఏం కావాలంటండి? క్రీస్తు విషయంలో నీతి ఫలములతో నిండుకోవాలంట. ఈ యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొనవలనని కొనిన వారే క్రీస్తు దినము కొరకు మనం ఎదురు చూడాలి. ఎలా? నిష్కపటులుగా, నిర్దోషముగా, దోషము లేని వారముగా, కపటము లేని వారముగా ఈ దినాల్లో మనం నిలవబడటం ఎంతో కష్టమైనటువంటిది. సమాజంలో నిలవబడటం నిర్దోషంగా క్రైస్తవ సమాజం మధ్యన ఉంటే అది వేరే. మొత్తం నాన్ క్రిస్టియన్స్ మధ్యన ఉండి విశ్వాసంలో కాపాడుకుంటూ జాగ్రత్తగా వాళ్ళకి సాక్షిగా జీవించటం, వాళ్ళకి ఒక మంచి సాక్ష్యం చెప్పేవాళ్ళుగా, ఒక మంచి మాదిరిని చూపించేవారుగా జీవించడం కొంతవరకు కష్టమే. ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, వారితో కొన్ని శోధనలు. కానీ ప్రభు నమ్మదగిన వాడు. మనలను ఆయన ముండ్ల కంపలలో ఉంచేవాడు కాదు. ఆయన మనల్ని మంచి నేలను పెట్టేవాడు, మంచి ఫలములు ఫలించాలని ఆశ కలిగిన వాడు. కనుక ప్రభు ఆశను తీరుస్తాం. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం మధ్యలో నుంచి, మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది అన్నాడు. ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి అన్నాడు. ఈ సువార్త సర్వలోకంలో ఫలించాలి, వ్యాపించినట్టుగా. మంచి నేలను పడిన విత్తనము ఎవరైతే ఉన్నామో వారు సర్వలోకంలో దేవుని సువార్త ప్రకటింపబడినట్లే. ఒకవేళ మనం సర్వలోకం వెళ్ళలేకపోవచ్చు, కానీ సర్వలోకంలో జరుగుతున్న సువార్త కొరకు ప్రార్థించగలం. అక్కడ ఆటంకులను తీసివేయమని ప్రభు సన్నిధిలో అడగగలం. మీరు అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. కనుక మనం అడిగే ప్రతి ఈవిని ప్రభు మనకి ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక మనము ఈ సన్నిధిలో ఈ సమయంలో ప్రభు సన్నిధిలో ఉన్నాం కనుక ఆయన నామానికి మహిమకరంగా ఉండలాగన మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చెయ్యుడి అన్నాడు. కనుక ఈ సమయంలో మనల్ని మనమే ఒకసారి పరిశీలన చేసుకుంటే, నీవు త్రోవ ప్రక్కన పడిన విత్తనము లాగా ఉన్నావా, లేకుంటే రాత్రి నేలను పడిన విత్తనం లాగా ఉన్నావా? ముండ్ల పొదలలో ఒకవేళ చిక్కుబడి ఉన్నావా, లేకుంటే మంచి నేలను పడిన మంచి విత్తనంగా ఉంటే ఆయన ఎంతో ఇష్టపడుచున్నాడు. ఆయన నిన్ను నూరంతలుగా ఫలింప చేయాలని ఆశపడుచున్నాడు. అందుకే ప్రభువారు సిలువలో ఆయన ప్రేమిస్తూ 2 చేతులు చాపాడు. ఇదిగో అందరి కొరకు ఆయన, సర్వలోక మానవాళి కొరకు ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. మా లోకంలో ఉన్న వాళ్ళందరినీ ఆయన ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు కనుక వారి కొరకు ఆయన తన రక్తం అంతటినీ కార్చాడు. నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చాడు. కనుక మనం ఎక్కడెక్కడ వారమో, ఎవరెవరమో, ఏ స్థలాల్లో ఉన్న వాళ్ళమో, కానీ ఒక్క ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఒక్క ప్రభువును ఆరాధన చేస్తున్నాం, ఒక యేసయ్యతో మనం మాట్లాడుతున్నాం, ఆయన సత్యవాక్కులను మనం వింటున్నాం, ఆయన మన హృదయంలోనికి రావటానికి ఆయన ఇష్టపడుతున్నాడని గ్రహిస్తున్నాం. మనం ఒక మంచి నేలను పడినటువంటి విత్తనం వలె మనం ఫలభరితంగా ఉంటే ప్రభు ఎంతో ఇష్టపడతాడు. ఆయన కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా మనలను నిర్దోషులుగా, నిష్కపటులను ఆయన తీర్చి మన ప్రతి పాపాన్ని కడిగి వేసి మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. కనుక ఆయన నీతిమంతుడు కనుక మన పాపములను ఒప్పుకుంటే మనలను ఆయన నీతిమంతులుగా చేస్తాడు. మన పాపములన్నిటినీ, మన అపరాధములన్నిటినీ తీసివేస్తాడు. ఎందుకంటే మనం పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయినటువంటి వారు, ముండ్ల పొదలలో ఇరకబడినటువంటి వారు, లోతు లేనటువంటి స్థితిలో మనము ఇటు అటు తన్లాడుతున్న పరిస్థితిలో ఉన్నటువంటి వారు, ఇలాంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను ప్రభు కరుణించాడు. ఒక ఉన్నతమైన స్థానాన్ని ఆయన నీకు నాకు ఏర్పాటు చేశాడు. కనుక ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడి ఆయన మనల్ని సరి చేసి మనలో ఉన్న లోట్లను తీసివేసి మనల్ని మనం తగ్గించుకుంటే ప్రభు మనల్ని ఎంతైనా హెచ్చిస్తాడని విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. మాటలను ప్రభు దీవించి ఆశీర్వదించిన ఒక చిన్న మాట ప్రార్థన చేస్తాను. కన్నా సంపన్నుడైన మా తండ్రి, మా నోటి మాట మా హృదయ ధ్యానములు మీకు అంగీకారంగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఎత్తబడిన వాక్యం నాకు నీరు కట్టి ఫలింప చేయమని ఇదిగో నాయన విన్న ఒక్కొక్క సోదరి ప్రభా హృదయంలో ఆయన మీకు దివ్యమైన కార్యము జరిగించు నడిపించిన నీ దాసురాలను ప్రభా నాయన ఇదిగో 4 సంవత్సరంలో 4 నెలలు ముగించిన ప్రభా నాయన
ఈ యొక్క ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ గ్రూప్ ను మరింతగా బలపరిచి రాబోయే దినాలు ఇంకా బలంగా వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకున్నామని క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో స్తుతించి స్తోత్రించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 వందనాలు సిస్టర్. చక్కని మరి